Hi students, welcome to Easy Chemistry by Harita. Today we discuss the procedure of salt analysis. Salt analysis. What is salt analysis? Salt analysis means the process of identifying the unknown cation and anion in an inorganic salt through a series of preliminary and confirmation tests. ఏంటి సాల్ట్ అనాలిసిస్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద అన్నోన్ సాల్ట్, ద అన్నోన్ cation and anion in an inorganic salt through a series of preliminary and confirmation test and confirmation tests. That means the process of identifying the unknown cation and anion in an inorganic salt through a series of preliminary and confirmation test. ఒక అన్నోన్ సాల్ట్లో ఉన్న క్యాటియాన్ని మరియు యానియాన్ని, క్యాటియాన్ని మరియు యానియాన్ను ప్రిలిమినరీ టెస్ట్ అంటే ప్రాథమికంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని కలర్ ఏంటి, ఫిజికల్ స్టేట్ ఏంటి, నెక్స్ట్ ఫ్లేమ్ టెస్ట్ చేస్తాము, హీట్ టెస్ట్ చేస్తాము, చేసి ప్రాథమికంగా ఆ సాల్ట్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఐడెంటిఫై చేసిన యానియానికి క్యాటియానికి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం. దాన్నే సాల్ట్ అనాలిసిస్ అంటారు. మనకి సాల్ట్ అనాలిసిస్ అంటే ఏంటి, మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్ తెలియాలి. న్యూట్రలైజేషన్ అంటే ఏంటి, యాసిడ్ కంబైన్డ్ బేస్, యాసిడ్ ఈజ్ కంబైన్డ్ బేస్ టు ఫార్మ్ salt plus water is called neutralization reaction. When acid combined base HCl is hydrochloric acid react with NaOH, it is a base, form NaCl plus water. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, యాసిడ్ ఆమ్లము క్షారము కలిస్తే మనకి లవణము నీరు ఏర్పడుతుంది. దీన్ని ఏమంటాం, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. HCl and NaOH combine together form NaCl and H2O. NaCl is salt. When NaCl is dissociated in water, NaCl is dissociation water, form Na plus and Cl minus. Here Na plus is come from base. కాబట్టి దీన్ని Na plus ఏమంటాము, బేసిక్ రాడికల్ అంటాం. బేసిక్ రాడికల్, దీన్నే క్యాటయాన్ అంటారు. నెక్స్ట్ Cl minus is come from acid. So Cl minus is called acidic radical. Acidic radical. It is also called anion. It is also called anion. In our intermediate syllabus 24 salts are present. ఎన్ని సాల్ట్లు ఉన్నాయి మనకి? 24 సాల్ట్స్ ఉన్నాయి. సాల్ట్ అంటే ఏం చెప్పుకున్నాము, యానియాను క్యాటియాను. మనకి ఈ 24 సాల్ట్స్ 6 యానియాన్స్ ఉంటాయి, 12 క్యాటియాన్స్ ఉంటాయి. ఈ యానియాన్స్ క్యాటియాన్స్ మిక్స్ చేస్తే వచ్చిన వేరియస్ సాల్ట్సే మొత్తం 24 సాల్ట్స్ అనమాట. అందులో యానియాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ అవర్ ఇంటర్మీడియట్ సిలబస్ 24 సాల్ట్స్ ఆర్ ప్రెజెంట్. 24 సాల్ట్లు ఉన్నాయి. అందులో 6 యానియాన్స్ అండ్ 12 క్యాటియాన్స్ ఆర్ ప్రెజెంట్. 6 యానియాన్స్ 12 క్యాటియాన్స్ ఒకదానికోటి కలిసి 24 సాల్ట్స్ అనేవి, వేరియస్ యానియాన్స్ వేరియస్ క్యాటియాన్స్ కలిసి వేరియస్ సాల్ట్స్ 24 సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందులో యానియాన్స్ ఏంటేంటి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కార్బోనేట్, CO3-2. నెక్స్ట్ ఎసిటేట్, CH3COO-. నెక్స్ట్ క్లోరైడ్, Cl-. బ్రోమైడ్, Br-. నెక్స్ట్ నైట్రేట్,
నైట్రేట్, NO3 మైనస్. 6th వన్ సల్ఫేట్, సల్ఫేట్, SO4 -2. అలాగే క్యాటయాన్స్కి వచ్చేసరికి ఫస్ట్ అమ్మోనియా, అమ్మోనియా NH4+. సెకండ్ వన్ lead, Pb+2. థర్డ్ వన్ కాపర్, కాపర్ Cu+2. నెక్స్ట్ అల్యూమినియం, అల్యూమినియం Al+3. ఫిఫ్త్ వన్ ఫెర్రస్, Fe+2. నెక్స్ట్ సిక్స్త్ వన్ జింక్, Zn+2. నెక్స్ట్ మ్యాంగనీస్, మాంగనీస్ Mn+2. నెక్స్ట్ నికెల్, నికెల్ Ni+2. నైన్త్ వన్ బేరియం, బేరియం Ba+2. 10th కాల్షియం, కాల్షియం Ca+2. స్ట్రాన్షియం, స్ట్రాన్షియం Sr+2. 12th మెగ్నీషియం, మెగ్నీషియం Mg+2. యానియాన్స్ ఏమున్నాయి 6. కార్బోనేట్ CO3-2, ఎసిటేట్ CH3COO-, క్లోరైడ్ Cl-, బ్రోమైడ్ Br-, నైట్రేట్ NO3-, సల్ఫేట్ SO4-2. ఈ 6ని కూడా యానియాన్స్ అన్నాం. యానియాన్స్కి ఏం ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్. యానియాన్స్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యానియాన్స్. క్యాటయాన్స్ ఏమేమి ఉన్నాయి? అమ్మోనియా NH4+, lead Pb+2, కాపర్ Cu+2, అల్యూమినియం Al+3, ఫెర్రస్ Fe+2, జింక్ Zn+2, మ్యాంగనీస్ Mn+2, నికెల్ Ni+2, బేరియం Ba+2, కాల్షియం Ca+2, స్ట్రాన్షియం Sr+2, మెగ్నీషియం Mg+2. అవి అందులో మళ్ళీ మనకి అవి టెస్టులను ఇచ్చే విధానాన్ని బట్టి అవి ఎందులో అయితే సాల్యుబుల్ అవుతున్నాయో, దేనికైతే పాజిటివ్ టెస్టులను ఇస్తున్నాయో దాన్ని బట్టి మళ్ళీ గ్రూప్స్నిగా డివైడ్ చేశారు. NH4+ అనేది వీటన్నిటికీ కూడా వీటన్నిటిలో ఉండకుండా దానికి వేరేగా టెస్టులు చేస్తాం అమ్మోనియాకి. కానీ ఇక్కడి నుంచి మనకి గ్రూప్స్గా డివైడ్ అయ్యాయి. Pb+2 అనేది ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్. సెకండ్ గ్రూప్ ఏంటి? Cu+2. ఫస్ట్ గ్రూపు లెడ్, సెకండ్ గ్రూప్ ఏంటి? Cu+2. థర్డ్ గ్రూప్ అల్యూమినియంని ఫెర్రస్ని థర్డ్ గ్రూప్గా డివైడ్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ గ్రూపు జింకు, మాంగనీసు, నికెల్, ఈ మూడు కూడా ఫోర్త్ గ్రూప్. ఫిఫ్త్ గ్రూపు బేరియం, కాల్షియం, స్ట్రాన్షియం, ఈ మూడు కూడా ఫిఫ్త్ గ్రూప్. నెక్స్ట్ మెగ్నీషియం అనేది సిక్స్త్ గ్రూప్. ఇలాగా గ్రూప్స్గా డివైడ్ చేశారు. అవి ఇచ్చే టెస్టులను బట్టి ఫస్ట్ గ్రూపు లెడ్, సెకండ్ గ్రూపు క్యాటయాన్ ఈజ్ కాల్షియం, థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ అల్యూమినియము, ఫెర్రస్, ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ జింకు, మాంగనీసు, నికెల్, ఫిఫ్త్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ బేరియం, కాల్షియం, స్ట్రాన్షియం, సిక్స్త్ గ్రూప్ క్యాటయాన్ ఈజ్ మెగ్నీషియం. ఇలాగా అవి దేంట్లో అయితే టెస్టులు ఇస్తున్నాయో పాజిటివ్ టెస్టులని, ఆ రియేజెంట్స్తో ఇచ్చే టెస్టులను బట్టి మళ్ళీ వీటిని గ్రూప్స్గా డివైడ్ చేశారు. క్యాటయాన్స్ని 6 గ్రూప్స్గా డివైడ్ చేశారు.
ఫస్ట్ టెస్ట్ ప్రిలిమినరీ టెస్ట్లు. మనం సాల్ట్ని ఇవ్వగానే ముందు ప్రిలిమినరీ టెస్ట్లు చేయాలి. అంటే సాల్ట్ యొక్క కలర్ని బట్టి, నెక్స్ట్ ఆర్డర్ని బట్టి, ఫిజికల్ స్టేట్ని బట్టి, ఫ్లేమ్ టెస్టు అండ్ యాక్షన్ ఆఫ్ హీట్ 4 ప్రిలిమినరీ టెస్ట్ మనం చేయాలి. ప్రిలిమినరీ టెస్ట్స్. ఫస్ట్ కలరు. ఇచ్చిన సాల్ట్ వైట్ కలర్ ఉంటే మేబీ NH4+ అంటే అమ్మోనియం అయినా అయి ఉండొచ్చు, Pb+2, Al+3, Zn+2 జింక్, కాల్షియం+2 కాల్షియం అయినా, స్ట్రాన్షియం అయినా, మెగ్నీషియం అయినా కావచ్చు. మేబీ ఇచ్చిన సాల్ట్ కలర్ వైట్ వస్తే మేబీ అంటే కావచ్చు. NH4+, Pb+2, Al+3, Zn+2, Ca+2, Sr+2 ఆర్ మెగ్నీషియం Mg+2 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఇచ్చిన సాల్ట్ అనేది బ్లూ కలర్లో ఉందనుకోండి, బ్లూ ఆర్ గ్రీనిష్ బ్లూ ఉంటే మేబీ కాపర్ సాల్ట్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఇచ్చిన సాల్ట్ పేల్ పింక్ ఉందనుకో, పేల్ పింక్ కలర్ అంటే లైట్ పింక్ కలర్ ఉంటే మేబీ మాంగనీస్. నెక్స్ట్ ఇచ్చిన సాల్ట్ గ్రీన్ కలర్ ఉందనుకోండి, గ్రీన్ ఆర్ పేల్ గ్రీన్, లైట్ గ్రీన్ ఉందనుకోండి, యాపిల్ గ్రీన్ అంటారు దీన్ని. గ్రీన్ కలర్ ఉంటే మేబీ ఫెర్రస్. ఇచ్చిన సాల్ట్ గ్రీనిష్ డార్క్ గ్రీన్ ఉందనుకోండి, మేబీ నికెల్. ఇచ్చిన సాల్ట్లో ఫస్ట్ ఏం చూస్తాం, కలర్ చూడాలి. వైట్ ఉంటే అమోనియా, లెడ్, అల్యూమినియం, జింక్, కాల్షియం, స్ట్రాన్షియం, మెగ్నీషియం సాల్ట్స్ అయి ఉండొచ్చు. అదే బ్లూ ఉంటే కాపరు, పింక్ ఉంటే మాంగనీస్. అదే పేల్ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ ఉంటే ఫెర్రస్, గ్రీనిష్ డార్క్ గ్రీన్ ఉంటే నికెల్. నెక్స్ట్ ఏం చూడాలి, ఫిజికల్ స్టేట్. క్రిస్టలిన్ ఆర్ అమార్ఫస్. క్రిస్టలిన్ అంటే లైట్గా కొంచెం క్రిస్టల్స్లా ఉంటుంది, అమార్ఫస్ అంటే మెత్తని పొడిలా ఉంటుంది. కానీ మనకి ఇచ్చిన సాల్ట్లన్నీ కూడా క్రిస్టలిన్ అనే రాయాలి. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ ఫ్లేమ్ టెస్ట్. దీన్నే తెలుగులో జ్వాలావర్ణ పరీక్ష అంటారు. టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఏ వాచ్ గ్లాస్. అక్కడ ఇచ్చిన వాచ్ గ్లాస్లో కొంచెం సాల్ట్ని తీసుకొని దానికి 1 డ్రాప్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl వేసి టు మేక్ ఏ పేస్ట్ విత్ ఏ గ్లాస్ రాడ్తో పేస్ట్ చేయాలి. అండ్ ఇంట్రడ్యూస్ ద గ్లాస్ రాడ్ ఇన్ ద నాన్ ల్యూమినస్ ఫ్లేమ్ ఆఫ్ ద బున్సన్ బర్నర్ ఉన్న నీలిరంగు మంటకు మనము గురి చేయాలి. ఫ్లేమ్ టెస్ట్. టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ salt in a watch glass and add 1 drop of concentrated HCl. Make a paste and introduce Bunsen burner flame. బున్సన్ బర్నర్లో ఉన్న ఫ్లేమ్కి మనం గ్లాస్ రాడ్తో డిప్ చేస్తాం కదా, గాఢ HClలో ముంచిన సాల్ట్, దాని నుంచి బున్సన్ బర్నర్ దగ్గర పెట్టాలి. స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ వాచ్ గ్లాస్లో కొంచెం సాల్ట్ని తీసుకొని దాన్ని కాన్సన్ట్రేటెడ్ HCl చేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి దాన్ని ఏం చేయాలి, బున్సన్ బర్నర్లో ఉన్న ఫ్లేమ్కి మనము ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, బ్రిక్ రెడ్
బ్రిక్ రెడ్ ఫ్లేమ్ కానీ వచ్చింది అనుకోండి, బ్రిక్ రెడ్ ఫ్లేమ్ కానీ వస్తే, బ్రిక్ రెడ్ కలర్ వస్తే మేబీ కాల్షియం. మేబీ అని చెప్పాలి ప్రతిదానికి, కన్ఫర్మేషన్ చేయకూడదు మనకు. మేబీ కాల్షియం. అలా కాకుండా క్రిమ్సన్ రెడ్ వచ్చింది అనుకోండి, క్రిమ్సన్ రెడ్ ఫ్లేమ్ వచ్చింది అనుకోండి, మేబీ స్ట్రాన్షియం. Small amount of salt is taken in a watch glass. Add 1 or 2 drops of concentrated HCl. Make a paste and introduce Bunsen burner flame. ఏం చేయాలి, కొంచెం సాల్ట్ని వాచ్ గ్లాస్లోకి తీసుకొని దానికి కాన్సన్ట్రేటెడ్ HCl 1 or 2 డ్రాప్స్ వేసి పేస్ట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లాస్ రాడ్ సహాయంతో పేస్ట్ చేసి దాన్ని బున్సన్ బర్నర్ ఫ్లేమ్కి మనము పెట్టాలి. పెడితే ఏమవుతుంది, ఏం అబ్జర్వ్ చేయొచ్చు, బ్రిక్ రెడ్ ఫ్లేమ్ అబ్జర్వ్ చేస్తే మేబీ కాల్షియం సాల్ట్ అందులో ఉన్నట్టు. క్రిమ్సన్ రెడ్ ఫ్లేమ్ అబ్జర్వ్ చేస్తే మేబీ స్ట్రాన్షియం ఉన్నట్టు. అలా కాకుండా యాపిల్ గ్రీన్ అబ్జర్వ్ చేసాం అనుకోండి, లైట్ గ్రీన్, యాపిల్ గ్రీన్ ఫ్లేమ్ కానీ అబ్జర్వ్ చేస్తే మేబీ బేరియం, మేబీ Ba+2 బేరియం సాల్ట్. అలా కాకుండా బ్లూయిష్ గ్రీన్ ఫ్లేమ్ అబ్జర్వ్ చేసామనుకోండి, మేబీ కాపర్ Cu+2. గ్రీన్ కలర్ ఫ్లేమ్స్ అబ్జర్వ్ చేసామనుకోండి, గ్రీన్ ఫ్లాషెస్ అంటే మెరుపులు, ఫ్లాషెస్, Zn+2 మేబీ Zn+2. అలా కాకుండా వైట్ కలర్ ఫ్లేమ్ అబ్జర్వ్ చేసామనుకోండి, వైట్ ఫ్లేమ్ మేబీ Pb+2. ఫ్లేమ్ టెస్ట్లో బ్రిక్ రెడ్ అబ్జర్వ్ చేస్తే కాల్షియం, క్రిమ్సన్ రెడ్ అబ్జర్వ్ చేస్తే స్ట్రాన్షియం, యాపిల్ గ్రీన్ బేరియం, బ్లూ ఆర్ బ్లూయిష్ గ్రీన్ అబ్జర్వ్ చేస్తే కాపర్. అలా కాకుండా గ్రీన్ ఫ్లాషెస్ వచ్చాయనుకోండి, మెరుపులు, ఆకుపచ్చని మెరుపులు వస్తే Zn+2. వైట్ వచ్చింది అనుకోండి, వైట్ ఫ్లేమ్ వస్తే మేబీ లెడ్. ఇది థర్డ్ది. ఫోర్త్ది యాక్షన్ ఆఫ్ హీట్. To the small amount of salt is taken in a dry test tube. టెస్ట్ ట్యూబ్లోకి స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ తీసుకొని అండ్ హీటెడ్ స్ట్రాంగ్లీ. మనము స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకొని హీట్ చేయాలి. హీట్ చేసేటప్పుడు మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తాము అంటే, కలర్లెస్ గ్యాస్ విత్ అమ్మోనియా స్మెల్ ఈజ్ ఎవాల్వ్డ్. కలర్లెస్ గ్యాస్ విత్ అమ్మోనియా స్మెల్, ఘాటైన వాసన వస్తుంది. కలర్లెస్ గ్యాస్ విత్ అమ్మోనియా స్మెల్ ఈజ్ ఎవాల్వ్డ్ వస్తే మేబీ NH4+ అమ్మోనియం సాల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వాటర్ డ్రాప్స్ ఆర్ ఫార్మ్డ్ on the inner walls of the test tube. టెస్ట్ ట్యూబ్ గోడల మీద నీటి బిందువులు ఏర్పడితే మేబీ హైడ్రేటెడ్ సాల్ట్. అలా కాకుండా రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చాయనుకోండి, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఆర్ ఎవాల్వ్డ్. మేబీ నైట్రేట్ సాల్ట్.
NO3 మైనస్. అలా కాకుండా క్రాకింగ్ సౌండ్ వచ్చింది అనుకోండి, చిటపట చిటపట సౌండ్ వచ్చింది అనుకోండి, మేబీ లెడ్. నెక్స్ట్ yellow when hot, white when cold. Yellow when hot, white when cold. చల్లగా ఉన్నప్పుడు వైట్గా ఉండి వేడి చేసినప్పుడు ఎల్లోగా మారితే మేబీ లెడ్. మేబీ జింక్. ఇది మేబీ లెడ్ అయిపోయింది కదా క్రాకింగ్ సౌండ్ వచ్చినప్పుడు, ఇది మేబీ జింక్. నెక్స్ట్ బ్లూ వెన్ కోల్డ్, వైట్ వెన్ హాట్. వెన్ we heated, it changes to white. చల్లగా ఉన్నప్పుడు బ్లూ కలర్లో ఉండి మనం హీట్ చేసినప్పుడు వైట్ కలర్లోకి మారిపోయింది అనుకోండి, మేబీ కాపర్. Cu+2. మేబీ కాపర్. Cu+2. మనం హీట్ చేయాలంటే ఏం చెప్పాము, టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఏ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ హీటెడ్ స్ట్రాంగ్లీ. పొడిగా ఉన్న టెస్ట్ ట్యూబ్లోనికి స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ని తీసుకొని హీట్ చేయాలి. కలర్లెస్ గ్యాస్ విత్ అమ్మోనియా స్మెల్. అమ్మోనియా స్మెల్ ఘాటైన వాసన వచ్చింది అనుకోండి, మేబీ NH4+. అన్నిటికీ మేబీ అనే చెప్పాలి. ఇవి కన్ఫర్మేషన్ టెస్ట్లు కాదు, ఓన్లీ ఐడెంటిఫికేషన్ టెస్ట్లు. వాటర్ డ్రాప్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ గోడల మీద వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయితే మేబీ హైడ్రేటెడ్ సాల్ట్. అలా కాకుండా రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చాయి అనుకోండి, మేబీ నైట్రేట్. క్రాకింగ్ సౌండ్, చిటపట సౌండ్ వచ్చింది అనుకోండి, మేబీ లెడ్. ఎల్లో వెన్ హాట్, వైట్ వెన్ కోల్డ్. హీట్ చేసినప్పుడు ఎల్లోగా మారిపోతుంది, చల్లగా ఉండేటప్పుడు వైట్గా ఉంటే మేబీ జింక్. బ్లూ వెన్ కోల్డ్, వెన్ వీ హీటెడ్ ఇట్ చేంజెస్ టు వైట్. చల్లగా ఉన్నప్పుడు బ్లూ కలర్లో ఉండి మనం హీట్ చేసినప్పుడు వైట్గా మారిపోతే మేబీ కాపర్. నేను ఇప్పుడు మీకు ఈజీగా సాల్ట్ అనాలిసిస్ ఎలా చేయాలి అంటే, మనము సాల్ట్కి ఏ సొల్యూషన్ కలిపితే ఐడెంటిఫికేషన్, దేనికోసం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము, ఐడెంటిఫికేషన్ చేసిన దానికి ఐడెంటిఫై అయితే ఆ యానియానికి ఏంటి కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి, కన్ఫర్మేషన్ టెస్ట్ చేసిన దానికి మనం ఏం అబ్జర్వేషన్ చేస్తామనేది ఒకేసారి చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంతవరకు ప్రిలిమినరీ టెస్ట్లు 4 చేసేసాం. ఏంటవి, కలరు, నెక్స్ట్ టెస్ట్ ఏం చేసాము ఫిజికల్ స్టేటు, నెక్స్ట్ ఫ్లేమ్ టెస్టు, ఫోర్త్ది ఏం చేసాము యాక్షన్ ఆఫ్ హీట్ చేసాం. ముందు కలర్ చూసాము, తర్వాత ఏం చేసాము భౌతిక స్థితి ఫిజికల్ స్టేట్ చూసాము, తర్వాత ఏం చేసాం జ్వాలావరణ పరీక్ష చేసాం, నెక్స్ట్ హీట్ చేసాం, వేడి చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, యానియానికి ఐడెంటిఫికేషను కన్ఫర్మేషను ఒకేసారి ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ సాల్ట్కి డైల్యూట్ HCl కలపండి. డైల్యూట్ HCl కలపండి. ఇది దేనికోసం మనం చేస్తున్నాము, టెస్ట్స్ ఫర్ కార్బోనేటు, ఎసిటేటు. CO3-2 ఎసిటేట్, CH3COO-. వీటి కోసం మనం ఏం చేయాలి, సాల్ట్కి డైల్యూట్ HCl కలపాలి. ఇలా సాల్ట్కి డైల్యూట్ HCl కలిపేటప్పుడు మనకి కార్బనేట్ ఉంటే ఒకటి అబ్జర్వ్ చేస్తాం ఐడెంటిఫికేషన్, ఎసిటేట్ ఉంటే ఒకటి అబ్జర్వ్ చేస్తాం. ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్బనేట్ ఉంది అనుకోండి ఇచ్చిన సాల్ట్లో, కలర్లెస్ గ్యాస్ with brisk effervescence is available. With brisk effervescence is evolved. కార్బనేట్ ఉంటే CO3-2 ఉందనుకోండి ఇచ్చిన సాల్ట్లో, కలర్లెస్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ ఈజ్ ఎవాల్వ్డ్. అలా కాకుండా ఒకవేళ ఎసిటేట్ ఉందనుకోండి ఏం అబ్జర్వ్ చేస్తాము,
కలర్లెస్ వేపర్స్ విత్ వెనిగర్ స్మెల్ ఈజ్ ఎవాల్వ్డ్. కలర్లెస్ వేపర్స్ విత్ వెనిగర్ స్మెల్ ఎవాల్వ్. కార్బనేట్ ఉంటే కలర్లెస్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్, రంగులేని వాయువు బుసబుసబుసమని పొంగినట్టు వచ్చేస్తుంది, వస్తే కార్బనేట్ ఉన్నట్టు. అలా కాకుండా కలర్లెస్ వేపర్స్ విత్ వెనిగర్ స్మెల్, వెనిగర్ స్మెల్ వచ్చింది అనుకోండి, పుల్లని గంజి వాసన వస్తే మనకి ఎసిటేట్ ఉన్నట్టు. ఒకవేళ మనకి కలర్లెస్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ వచ్చింది అనుకోండి, వెంటనే కార్బనేట్ ఉన్నట్టు. ఇదేంటిది ఐడెంటిఫికేషన్ టెస్ట్. ఇప్పుడు ఏం చేస్తాను, మన కార్బనేట్ వచ్చిన వెంటనే కన్ఫర్మేషన్ టెస్ట్ చేయండి. ఏం చేయాలి కన్ఫర్మేషన్ టెస్టు? స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ తీసుకొని, లేదా సాల్ట్ సొల్యూషన్కి, టు ద సాల్ట్ సొల్యూషన్ BaCl2 solution is added. సాల్ట్ సొల్యూషన్ BaCl2 సొల్యూషన్ వేయగానే ఏమవుతుంది, ఏం అబ్జర్వ్ చేస్తాము? వైట్ PPT ఈజ్ ఫార్మ్డ్. వైట్ ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్. వైట్ ప్రెసిపిటేట్ వచ్చింది అనుకోండి, అదేమన్నట్టు కార్బనేట్ ఉన్నట్టు. ఈ ప్రెసిపిటేట్ అనేది డైల్యూట్ HClలో డిజాల్వ్ అయిపోతుంది. దిస్ ప్రెసిపిటేట్ ఈజ్, దిస్ PPT ఈజ్ soluble in dilute HCl. అయిపోతే ఏమున్నట్టు ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ ఏంటి? CO3-2 ఈజ్ కన్ఫర్మ్డ్. కన్ఫర్మ్ అయిపోయింది. CO3-2 అనేది కన్ఫర్మ్ అయినట్లు లెక్క. మనం అప్పుడు ఇటువంటి ఈ టెస్ట్లు ఏమి మరి చెయ్యక్కర్లే. ఈ Cl- కానీ Br- కానీ ఎసిటేట్ కానీ బ్రోమైడ్ కానీ నైట్రేట్ కానీ సల్ఫేట్ కానీ ఏమీ మరి చేయక్కర్లేదు. అలా కాకుండా మనకి ఎసిటేట్ ఉందనుకోండి, మనకు సాల్ట్కి డైల్యూట్ HCl వేసిన వెంటనే మనకి కలర్లెస్ గ్యాస్ విత్ వెనిగర్ స్మెల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అందులో ఎసిటేట్ ఉన్నట్టు. ఎసిటేట్ ఎప్పుడైనా ఉందనుకోండి, అప్పుడు ఎసిటేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్లు ఎలా చేయాలో చూద్దాం. ఎసిటేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్. ఎసిటేటిక్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం చేస్తాము? సాల్ట్ సొల్యూషన్కి మళ్ళీ ఇప్పుడు కన్ఫర్మేషన్ టెస్ట్లు మళ్ళీ ఎసిటేట్కి వచ్చేసరికి మళ్ళీ 2 చేయాలి. సాల్ట్ సొల్యూషన్ ప్లస్ న్యూట్రల్ FeCl3 సొల్యూషన్. న్యూట్రల్ FeCl3 solution. To the salt solution, neutral FeCl3 solution is added. సాల్ట్ సొల్యూషన్ న్యూట్రల్ FeCl3 సొల్యూషన్ వేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? డీప్ రెడ్ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్. కన్ఫర్మేషన్ ఏంటి? కన్ఫర్మేషన్ టెస్ట్ ఇది. ఇప్పుడు దానికి అబ్జర్వేషన్ ఏం చేయొచ్చు? ఎసిటేట్ ఉంటే డీప్ రెడ్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. డీప్ రెడ్ సొల్యూషన్ ఈజ్ ఫార్మ్. సాల్ట్ సొల్యూషన్కి న్యూట్రల్ FeCl3 సొల్యూషన్, న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తే డీప్ రెడ్ సొల్యూషన్ ఫామ్ అయితే ఎసిటేట్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. ఎసిటేట్కి కన్ఫర్మేషన్ టెస్టులు 2 చేయాలి. ఒకటి సాల్ట్ సొల్యూషన్ న్యూట్రల్ FeCl3 సొల్యూషన్ యాడ్ చేసాము, ఇంకోటికి టు ద సాల్ట్ సొల్యూషన్ C2H5OH ethyl alcohol solution is added. And heated. And this solution is poured into a water containing beaker. ఈ సొల్యూషన్ ని వాటర్ నుండి ఇంకో బేకర్ లోనికి మనం వేయాలి. And pour into a water containing beaker. Water
కంటైనింగ్ బేకర్. వాటర్ ఉన్న వేరొక బేకర్లోకి వేయాలి. అప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తాము? ఫ్రూటీ ఆర్డర్, ఫ్రూటీ ఆర్డర్ ఈజ్ ఎవాల్వ్డ్. మనకి ఇప్పుడు డీప్ రెడ్ సాల్ట్ సొల్యూషన్కి ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్ వస్తే, డీప్ రెడ్ సొల్యూషన్ వస్తే ఎసిటేట్ కన్ఫర్మ్డ్. అలా కాకుండా ఇది ఒక కన్ఫర్మేషన్ టెస్ట్. నెక్స్ట్ ఇంకో కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి? సాల్ట్ సొల్యూషన్కి ఇథైల్ ఆల్కహాల్ వేసి హీట్ చేయాలి. హీట్ చేసి దాన్ని ఇంకా వాటర్ ఉన్న ఇంకొక టెస్ట్ ట్యూబ్లోకి వేసామనుకోండి, ఫ్రూట్ ఆర్డర్ వస్తుంది. అలా వస్తే ఇంకొక కన్ఫర్మేషన్ టెస్ట్, CH3COO మైనస్ ఎసిటేట్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఎసిటేట్కి 2 కన్ఫర్మేషన్ టెస్ట్లు అయిపోయాయి. మనం ఇప్పుడు సాల్ట్ సొల్యూషన్కి డైల్యూట్ HCl వేస్తే మనకు ఉన్న ఆనియాలు ఏంటి? కార్బొనేటు, ఎసిటేట్కి. కార్బొనేట్ ఉంటే కలర్లెస్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్, రంగులేని వాయువు బుసబుసమని పొంగుతూ వస్తే కార్బొనేట్ ఉన్నట్టు. అలా కాకుండా కలర్లెస్ వేపర్స్ విత్ వెనిగర్ స్మెల్, కలర్లెస్ అయ్యుండి కూడా వేపర్స్ అంటే ఆవిరిలాగా అనమాట వచ్చి వెనిగర్ స్మెల్, పుల్లని గంజి వాసన వస్తే ఎసిటేట్ ఉన్నట్టు. మనకి కార్బొనేట్ కలర్లెస్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు అందులో కార్బొనేట్ ఉన్నట్టు. కార్బొనేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి. టు ద సాల్ట్ సొల్యూషన్కి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తే వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే కార్బొనేట్ ఉన్నట్టు. దాని కన్ఫర్మేషన్ టెస్ట్ ఇక్కడే చేసేసాము. ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ చేసాము. దాన్ని ఏం చేయాలి? ఆ ప్రెసిపిటేట్కి డైల్యూట్ HClలో సాల్యుబుల్ అయిపోయింది అనుకోండి, ఆ సాల్యుబుల్ అయిపోతే దానికి మనకి మళ్ళీ CO3-2 ఈజ్ కన్ఫర్మ్డ్ అని ఇంకో టెస్ట్ కింద రాసేస్తాం. అలా కాకుండా మనము సాల్ట్ సొల్యూషన్ డైల్యూట్ HCl వేసామనుకోండి, వేసేటప్పుడు కలర్లెస్ వేపర్స్ విత్ వెనిగర్ స్మెల్ వచ్చింది అనుకోండి, అప్పుడు అందులో ఏమున్నట్టు? ఎసిటేట్ ఉన్నట్టు. ఎసిటేట్ ఉంటే ఎసిటేట్ని ఐడెంటిఫికేషన్ చేసాము. అప్పుడు ఐడెంటిఫికేషన్ చేసిన ఎసిటేట్కి మళ్ళీ 2 కన్ఫర్మేషన్ టెస్టులు చేయాలి. ఏంటి ఎసిటేట్ కన్ఫర్మేషన్ టెస్టు? సాల్ట్ సొల్యూషన్కి న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే డీప్ రెడ్ సొల్యూషన్ వస్తే ఎసిటేట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి? సాల్ట్ సొల్యూషన్కి ఇథైల్ ఆల్కహాల్ వేసి హీట్ చేయాలి. ఇథైల్ ఆల్కహాల్ వేసిన తర్వాత హీట్ చేసి ఆ హీట్ చేసిన టెస్ట్ ట్యూబ్ని ఇంకో టెస్ట్ ట్యూబ్లో వాటర్ వేసి అందులోకి వేస్తే మనకి ఫ్రూటీ ఆర్డర్ వస్తుంది. పండ్ల వాసన, తీయని పండ్ల వాసన, మొగ్గిన పండ్ల వాసన వస్తే మనకేంటి? ఎసిటేట్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. నెక్స్ట్ సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేయండి. సాల్ట్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 దేనికోసము? టెస్ట్ ఫర్ క్లోరైడ్ అండ్ బ్రోమైడ్, టెస్ట్ ఫర్ Cl- అండ్ Br-. సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేయగానే Cl- ఉందనుకోండి, ఒక టెస్ట్ వస్తుంది. Br- వస్తే వేస్తే ఒక ఐడెంటిఫికేషన్ టెస్ట్ వస్తుంది. సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేయగానే కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్ వచ్చింది అనుకోండి, కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్ ఈజ్ ఎవాల్వ్డ్ and it gives dense white fumes when a glass rod dipped in a ammonia solution. Colorless gas with pungent smell is evolved and it gives dense white fumes when a glass rod dipped in ammonia solution. అంటే మనము సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేయగానే క్లోరైడ్ ఉంటే కలర్లెస్ గ్యాస్, రంగులేని వాయువు ఘాటైన వాసనతో, పంజెంట్ స్మెల్ అంటే ఘాటైన వాసనతో వస్తుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని మనము ఒక గ్లాస్ రాడ్ తీసుకొని అమోనియా సొల్యూషన్లో ముంచి అక్కడ టెస్ట్ ట్యూబ్ మీదన ఉంచితే మనకి ఇప్పుడు డెన్స్ వైట్ ఫ్యూమ్స్, దట్టమైన తెల్లని పొగలు వస్తాయి. అలా ఉంటే మనకి క్లోరైడ్ ఉన్నప్పుడు. క్లోరైడ్ ఉంటే మనకి మళ్ళీ కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి. ఇదేంటిది? క్లోరైడ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ క్లోరైడ్. క్లోరైడ్ ఉంటే
ఈ టెస్ట్ వచ్చింది అనుకోండి, వెంటనే కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి. కన్ఫర్మేషన్ టెస్ట్ మళ్ళీ క్లోరైడ్కి 2 చేయాలి. కన్ఫర్మేషన్ టెస్ట్లు మళ్ళీ 2 చేయాలి. ఏంటి, సాల్ట్కి సాలిడ్ MnO2 వేసి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేయాలి. సాల్ట్ ప్లస్ సాలిడ్ MnO2 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్లస్ హీట్. సాల్ట్కి సాలిడ్ MnO, take small amount of salt is taken in a test tube, add solid MnO2 and concentrated H2SO4 and it is heated strongly. అప్పుడు ఏమవుతుంది, కన్ఫర్మేషన్ అబ్జర్వేషన్ ఏం అబ్జర్వ్ చేస్తాము, గ్రీనిష్ ఎల్లో గ్యాస్, గ్రీనిష్ ఎల్లో గ్యాస్ with pungent smell, with pungent smell is evolved. సాల్ట్కి సాలిడ్ MnO2 కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేయగానే మనం గ్రీనిష్ ఎల్లో గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్ అబ్జర్వ్ చేస్తే క్లోరైడ్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే, క్లోరైడ్ కన్ఫర్మ్డ్. ఇంకా సెకండ్ టెస్ట్ ఏం చేయాలి, సాల్ట్ సొల్యూషన్కి AgNO3 సొల్యూషన్ యాడ్ చేయాలి. సాల్ట్ సొల్యూషన్కి AgNO3 సొల్యూషన్. టు ద సాల్ట్ సొల్యూషన్ AgNO3 సొల్యూషన్ ఈజ్ యాడెడ్. ఏమొస్తుంది, కర్డీ వైట్ ప్రెసిపిటేట్ ఈజ్ ఎవర్, కర్డీ వైట్ PPT, వైట్ ప్రెసిపిటేట్, తెల్లని పెరుగు వంటి ప్రెసిపిటేట్ వస్తే మనకి క్లోరైడ్ ఇంకో కన్ఫర్మేషన్ టెస్ట్ అయిపోయినట్టే. అలా కాకుండా సాల్ట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేయగానే మనకి రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చాయనుకోండి, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఆర్ ఎవాల్వ్డ్. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే మళ్ళీ అందులో బ్రోమైడ్కి ఐడెంటిఫికేషన్ టెస్ట్ అయినట్టు అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, కన్ఫర్మేషన్ టెస్ట్లు మళ్ళీ 2 చేయాలి. సేమ్ క్లోరైడ్కి బ్రోమైడ్కి సేమ్ కన్ఫర్మేషన్ టెస్ట్లే, కానీ అబ్జర్వేషన్ అనేది మనం డిఫరెంట్గా అబ్జర్వ్ చేస్తాం. సాల్ట్ ప్లస్ సాలిడ్ MnO2 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్లస్ హీట్. స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ టేకెన్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్, యాడ్ సాలిడ్ బ్లాక్ కలర్ MnO2 అండ్ concentrated H2SO4 and it is heated. బ్రోమైడ్ ఉంటే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఆర్ ఎవాల్వ్డ్. అబ్జర్వేషన్ ఏం చేస్తాము, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఆర్ ఎవాల్వ్డ్. Br- is confirmed. అదే సాల్ట్ సొల్యూషన్కి to the salt solution AgNO3 solution is added. అప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తాము, పేల్ ఎల్లో PPT, పేల్ ఎల్లో PPT ఈజ్ అబ్జర్వ్డ్, ఈజ్ ఫార్మ్డ్. బ్రోమైడ్కి సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ అయిపోయినట్టే. మనం ఇచ్చిన సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేయగానే మనకి పాజిటివ్ టెస్ట్లు, క్లోరైడ్ ఉన్నా బ్రోమైడ్ ఉన్నా ఈ పాజిటివ్ టెస్ట్లు వస్తాయి. కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్ ఎవాల్వ్డ్. ఇట్ గివ్స్ డెన్స్ వైట్ ఫ్యూమ్స్ వెన్ ఎ గ్లాస్ రాడ్ డిప్డ్ ఇన్ NH4OH సొల్యూషన్. సాల్ట్లోని క్లోరైడ్ అయాన్ ఉన్నట్టయితే కలర్లెస్ గ్యాస్, రంగులేని వాయువు, ఘాటైన వాసనతో వస్తే మనకి క్లోరైడ్ ఉన్నట్టు. అప్పుడు దానికి ఏం చేయాలి, అమోనియా సొల్యూషన్లో గ్లాస్ రాడ్ పెట్టి టెస్ట్ ట్యూబ్ దగ్గర ఉంచితే మనకి డెన్స్. నెక్స్ట్ టెస్ట్ ఫర్ నైట్రేట్. Test for nitrate. Salt solution ki to the salt solution concentrated H2SO4 solution is added
and heated strongly. And heated strongly. సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేయండి. హీట్ చేస్తే మనకి నైట్రేట్ ఉంటే ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏమొస్తుందంటే చూద్దాం. ఐడెంటిఫికేషన్ టెస్ట్. నైట్రేట్ ఉన్నట్లయితే రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ రాగానే సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేయండి. హీట్ చేయగానే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్. రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ రాగానే మళ్ళీ కన్ఫర్మేషన్ టెస్ట్లు 2 చేయండి. కన్ఫర్మేషన్ టెస్ట్. టెస్ట్ ఫర్ నైట్రేట్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం చేయాలి? సాల్ట్ ప్లస్ టెస్ట్ ట్యూబ్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ టేకెన్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 1 or 2 turnings ఆఫ్ కాపర్ టర్నింగ్స్ 1-2 వేసేసి అండ్ హీటెడ్ స్ట్రాంగ్లీ. సాల్ట్ ప్లస్ కాపర్ టర్నింగ్స్ 1 or 2 pieces ఆఫ్ కాపర్ టర్నింగ్స్ and concentrated H2SO4 is added. And heated strongly. మనం ఏం అబ్జర్వ్ చేస్తాము? నైట్రేట్ ఉన్నట్లయితే మనకి reddish brown vapors are evolved. Reddish brown gas are evolved. Reddish brown gas is evolved. Nitrate is confirmed. Next, సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్. దీన్నే బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటారు. బ్రౌన్ రింగ్ టెస్ట్. సాల్ట్ ప్లస్ సాల్ట్కి టు ద సాల్ట్ సొల్యూషన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. టు ద సాల్ట్ సొల్యూషన్ add small amount of freshly prepared FeSO4 solution and put the test tube in an inclined position. Put the test tube in an inclined position and add concentrated H2SO4. Small amount of salt is taken in a test tube and add freshly prepared FeSO4 solution. FeSO4 సొల్యూషన్ యాడ్ చేసి టెస్ట్ ట్యూబ్ని ఇన్క్లైన్డ్ పొజిషన్ కొంచెం ఏటవాల్గా ఉంచి మనం ఏం చేయాలి? ఫ్యూ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే బ్రౌన్ రింగ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద జంక్షన్ ఆఫ్ 2 layers. జంక్షన్ ఆఫ్ 2 layers. ఆ రెండు కలిసే చోట మనకి బ్రౌన్ రింగ్ ఫామ్ అయితే మనకి నైట్రేట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. నైట్రేట్ ఈజ్ కన్ఫర్మ్డ్.
నైట్రేట్కి ఏంటి టెస్టు, సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేయండి. హీట్ చేస్తే రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు నైట్రేట్కి కన్ఫర్మేషన్ టెస్ట్లు ఏం చేయాలి? ఫస్ట్ టెస్ట్ సాల్ట్ ప్లస్ 1 or 2 pieces ఆఫ్ కాపర్ టర్నింగ్స్ అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఈజ్ యాడెడ్ అండ్ ఇట్ ఈజ్ హీటెడ్ స్ట్రాంగ్లీ. స్ట్రాంగ్గా హీట్ చేస్తే ఏమొస్తుంది? రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ వస్తే మనకి ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ అయిపోయినట్టే. సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ బ్రౌన్ రింగ్ టెస్ట్. బ్రౌన్ రింగ్ టెస్ట్ salt solution, to the salt solution add small amount of freshly prepared FeSO4 solution and put the test tube in an inclined position and add few drops of concentrated H2SO4. సాల్ట్ సొల్యూషన్ తీసుకొని దానికి అప్పుడే తయారు చేసిన FeSO4 సొల్యూషన్ యాడ్ చేసి పరీక్షణాలకి ఏం చేయాలి? యాటవాలుగా ఉంచండి. ఉంచేసి టెస్ట్ ట్యూబ్ని యాటవాలుగా ఉంచేసి దాన్ని నెమ్మదిగా కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేయాలి. వేస్తే మనకేమొస్తుంది? బ్రౌన్ రింగ్ ఈజ్ ఫార్మ్ బిట్వీన్ ద జంక్షన్ ఆఫ్ 2 layers వస్తే మనకి నైట్రేట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే. మనకి ఇక్కడ సాల్ట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేయగానే రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? టెస్ట్ ఫర్ సల్ఫేట్. టెస్ట్ ఫర్ సల్ఫేట్ SO4-2 ఏం చేయాలి? సాల్ట్ సొల్యూషన్కి to the salt solution barium chloride solution is added. BaCl2 solution is added. barium chloride solution వేయగానే మనకి ఐడెంటిఫికేషన్ ఏం టెస్ట్ చేస్తాము? ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ SO4-2. ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏమొస్తుందంటే వైట్ పీపీటీ ఈజ్ ఫార్మ్డ్. వైట్ ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్. వైట్ ప్రెసిపిటేట్ వస్తే మనకి సల్ఫేట్. సల్ఫేట్ ఉన్నట్టు. SO4-2 ఈజ్ ప్రెజెంట్. అప్పుడు కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం చేస్తాము? కన్ఫర్మేషన్ టెస్ట్ అబౌవ్ పీపీటీ. ఈ పీపీటీ ఉంది కదా, వైట్ పీపీటీకి అబౌవ్ పీపీటీ సమ్ కాన్సన్ట్రేటెడ్ HCl ఈజ్ యాడెడ్. కాన్సన్ట్రేటెడ్ HCl ఈజ్ యాడెడ్. యాడ్ చేయగానే మనకి దిస్ పీపీటీ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HCl. కాన్సన్ట్రేటెడ్ HCl లో వేయగానే కరగలేదనుకోండి పీపీటీ, SO4-2 ఈజ్ కన్ఫర్మ్డ్. ఇలాగా ఏం చేయాలి? నైట్రేట్కి టెస్ట్ చేయాలి. నైట్రేట్కి టెస్ట్ చేయగానే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సల్ఫేట్కి టెస్ట్ చేయాలి. సల్ఫేట్కి ఏం చేయాలి? టు ద సాల్ట్ సొల్యూషన్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ వేయగానే వైట్ పీపీటీ వస్తే సల్ఫేట్ ఉన్నట్టు. వెంటనే దానికి ఏం చేయాలి? కన్ఫర్మేషన్ టెస్ట్గా ఆ అబౌవ్ పీపీటీకి, ఈ వైట్ పీపీటీకి కాన్సన్ట్రేటెడ్ HCl ఈజ్ యాడెడ్. ఆ ప్రెసిపిటేట్ ఇన్సాల్యుబుల్ అయితే మాత్రం, అంటే కరగలేదనుకోండి, అప్పుడు సల్ఫేట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. మనం ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి యానియాన్ కన్ఫర్మేషన్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. టెస్ట్ ఫర్ కార్బోనేట్ అండ్ ఎస్టేట్. కార్బోనేట్కి ఎస్టేట్కి ఏం చేయాలి? సాల్ట్కి డైల్యూట్ HCl వేయండి. కార్బోనేట్ ఉన్నట్లయితే కలర్లెస్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్సెన్స్ ఈజ్ ఎవాల్వ్డ్. అలా వచ్చినట్లయితే వెంటనే కన్ఫర్మేషన్ టెస్ట్ చేసేయండి. టు ద సాల్ట్ సొల్యూషన్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. సాల్ట్ సొల్యూషన్ అంటే సాల్ట్కి వాటర్ వేయాలంతే. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ వేయగానే వైట్ పీపీటీ వస్తే కార్బోనేట్ ఉన్నట్టు. కార్బోనేట్ ఉండగానే మనం ఏం చేయాలి? కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి. కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం చేయాలి? డైల్యూట్ HCl వేయాలి. ఈ వైట్ ప్రెసిపిటేట్కి డైల్యూట్ HCl వేస్తే సాల్యుబుల్ అయిపోతుంది, కరిగిపోతుంది, అంటే కార్బోనేట్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు ఇలాగా కలర్లెస్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్సెన్స్ రాలేదు, ఏమొచ్చింది? ఎస్టేట్ ఉందేమో. కలర్లెస్ గ్యాస్ విత్ వెనిగర్ స్మెల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి?
మనకి అక్కడ ఎస్టేట్ ఉన్నట్టు అనమాట. ఎస్టేట్ని ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేసినట్టు. ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఎస్టేట్కి ఏం చేయాలి, మళ్ళీ 2 కన్ఫర్మేషన్ టెస్టులు చేయాలి. సాల్ట్ సొల్యూషన్కి న్యూట్రల్ FeCl3 సొల్యూషన్ యాడ్ చేయండి. డీప్ రెడ్ సొల్యూషన్ వస్తే ఎస్టేట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. మరి సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి, సాల్ట్ సొల్యూషన్కి ఇథైల్ ఆల్కహాల్ యాడ్ చేసి హీట్ చేయండి. హీట్ చేసి ఆ హీట్ చేసిన సొల్యూషన్ని ఇంకో టెస్ట్ ట్యూబ్లోనే ఉన్న వాటర్లోనికి వేస్తే మనకి ఫ్రూటీ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఎస్టేట్ ఈజ్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు మనము సాల్ట్కి డైల్యూట్ HCl వేసిన వెంటనే కలర్లెస్ గ్యాస్ విత్ బిస్కర్ ఎఫర్వెసెన్స్ ఈజ్ నాట్ ఎవాల్వ్డ్ ఆర్ వెనిగర్ స్మెల్ కూడా రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, క్లోరైడ్కి బ్రోమైడ్కి వెళ్ళిపోవాలి. క్లోరైడ్కి ఏం చేయాలి, ఐడెంటిఫికేషన్ టెస్ట్ సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేయండి. వేయగానే పాజిటివ్ టెస్ట్ క్లోరైడ్కి ఏమొస్తుంది, కలర్లెస్ గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్ ఈజ్ ఎవాల్వ్డ్ అండ్ ఇట్ గివ్స్ డెన్స్ వైట్ ఫ్యూమ్స్ వెన్ ఎ గ్లాస్ రాడ్ డిప్డ్ ఇన్ NH4OH సొల్యూషన్. సొల్యూషన్లో మనకి సాల్ట్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేయగానే మనకి రంగులేని వాయువు ఘాటైన వాసనతో వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి క్లోరైడ్ ఉన్నట్టు. క్లోరైడ్ ఉంటే వెంటనే కన్ఫర్మేషన్ టెస్ట్ చేసేయండి. సాల్ట్కి సాలిడ్ MnO2, అక్కడ MnO2 పౌడర్, బ్లాక్ పౌడర్ ఉంటుంది, అది వేసేసి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేయండి. హీట్ చేస్తే గ్రీనిష్ ఎల్లో గ్యాస్ విత్ పంజెంట్ స్మెల్ ఈజ్ ఎవాల్వ్డ్. అప్పుడు ఏమవుతుంది, క్లోరైడ్ కన్ఫర్మేషన్ టెస్ట్ అయిపోయినట్టే. ఇంకోటి ఏంటి, సాల్ట్ సొల్యూషన్కి AgNO3 సొల్యూషన్ వేయండి. అప్పుడు కరడి వైట్ ప్రెసిపిటేట్, పెరుగు వంటి తెల్లని ప్రెసిపిటేట్ వస్తే మనకి క్లోరైడ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అలా కాకుండా సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేయగానే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చాయనుకోండి, అప్పుడు బ్రోమైడ్ ఉన్నట్టు. ఆ బ్రోమైడ్కి కన్ఫర్మేషన్ టెస్ట్లు ఏం చేయాలి, సేమ్ క్లోరైడ్కి చేసినట్టే బ్రోమైడ్కి సాల్ట్కి సాలిడ్ MnO2 మరియు కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేయండి. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే బ్రోమైడ్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. ఇంకా సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్, ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఒకటి చేయాలి, కన్ఫర్మేషన్ టెస్టులు 2 చేయాలి. సాల్ట్ సొల్యూషన్కి AgNO3 సొల్యూషన్ అనేది యాడ్ చేయండి. పేలెల్లో PPT వస్తే బ్రోమైడ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనము సాల్ట్ సొల్యూషన్కి క్లోరైడ్ పంజెంట్ స్మెల్, కలర్లెస్ గ్యాస్ రాలేదు, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ కూడా రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, నైట్రేట్కి వెళ్ళిపోవాలి. టెస్ట్ ఫర్ నైట్రేట్. నైట్రేట్కి ఏం చేయాలి, సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసాం కదా, ఆల్రెడీ మనం క్లోరైడ్కి బ్రోమైడ్కి వేసాం కదా, దాన్ని ఆ టెస్ట్ ట్యూబ్ని తీసుకెళ్ళి హీట్ చేయండి. రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ వచ్చిందనుకోండి, నైట్రేట్ ఐడెంటిఫికేషన్ చేసినట్టు. ఇప్పుడు దానికి కన్ఫర్మేషన్ టెస్టులు 2 చేయాలి. సాల్ట్కి 1 or 2 pieces ఆఫ్ కాపర్ టర్నింగ్స్ యాడ్ చేసి కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేసి హీట్ చేయండి. హీట్ చేస్తే రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ వస్తే నైట్రేట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఇది ఒక కన్ఫర్మేషన్ టెస్ట్. సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటి, బ్రౌన్ రింగ్ టెస్ట్. సాల్ట్ సొల్యూషన్కి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ FeSO4 సొల్యూషన్ యాడ్ చేయండి. అప్పుడే తయారు చేసిన ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ యాడ్ చేయండి. యాడ్ చేసి టెస్ట్ ట్యూబ్ని ఇన్క్లైన్డ్ పొజిషన్ యాటవాల్గా ఉంచి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేయండి. యాడ్ చేస్తే బ్రౌన్ రింగ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ద జంక్షన్ ఆఫ్ 2 layers. ఆ 2 layers కలిసింది, ఆ 2 సొల్యూషన్ కలిసిన దగ్గర బ్రౌన్ రింగ్ ఫామ్ అవుతుంది. బ్రౌన్ రింగ్ ఫామ్ అయితే నైట్రేట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇలాగా సాల్ట్ సొల్యూషన్కి మనము కాపర్ టర్నింగ్స్ వేసి ఒక టెస్ట్, నెక్స్ట్ బ్రౌన్ రింగ్ టెస్ట్ ఒకటి, 2 కన్ఫర్మేషన్ టెస్టులు చేయాలి. ఇప్పుడు మనకి సాల్ట్కి కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేసినప్పుడు రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తాయి. అలా రాలేదనుకోండి, అప్పుడు వెంటనే సల్ఫేట్కి వెళ్ళిపోవాలి. మనకేంటి, సాల్ట్లో సల్ఫేట్ ఉన్నట్టు అనమాట. ఏం చేయాలి, సల్ఫేట్ కోసం టు ద సాల్ట్ సొల్యూషన్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ వేయగానే వైట్ ప్రెసిపిటేట్ వస్తే సల్ఫేట్ ప్రెజెంట్ అయినట్టు. ఇప్పుడు దాని కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం చేయాలి, అబౌవ్ సొల్యూషన్ కాన్సన్ట్రేటెడ్ HCl ఈజ్ యాడెడ్. కాన్సన్ట్రేటెడ్ HCl అనేది కొంచెం వేస్తే మనకి ఆ ప్రెసిపిటేట్ అనేది ఇన్సాల్యుబుల్, కరగదనమాట. కరగపోతే మనకి సల్ఫేట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఈ విధంగా మనకి అన్ని ఆనియాలకి ఐడెంటిఫికేషను అండ్ కన్ఫర్మేషన్ టెస్టులు చేస్తాం. ఇప్పుడు లాస్ట్లో మనకు వచ్చిన దాన్ని బట్టి మనకి రిపోర్ట్ రాయాలి. రిపోర్ట్, anion present in the salt, given salt. Anion present in given salt. Given salt. ఏమొచ్చిందో అది మనం ఇక్కడ anion అనేది రాసేయాలి. మనకి ఇప్పుడు హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. యానియాన్కి ఐడెంటిఫికేషను, కన్ఫర్మేషన్ టెస్టులు చూసాం కదా.